సెప్టెంబర్ నెల అయితే వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు సెప్టెంబర్ 17వ తేదీన ఏం జరగబోతోంది అనే ఒక చర్చ అయితే మొదలైంది. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం, ఆర్ఎస్ఎస్ నియమావళి ప్రకారమే నడుచుకుంటారా? నిజంగా అలాంటి నియమం ఉందా? మొన్న మధ్య ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా క్లారిటీ ఇచ్చారు. నేను ఎవరిని రిటైర్ అవ్వమని చెప్పలేదు, అలాగే నేను రిటైర్ అవుతానని కూడా ఎవరికి చెప్పలేదు అనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో 17వ తేదీకి 75 ఏళ్ళు నిండితే గనక ఖచ్చితంగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది, కొత్త ప్రధాని రాబోతున్నారు, మోడీ రిటైర్మెంట్ అవ్వాల్సిన సమయం ఆసన్నం అయ్యింది అనేది నిజంగా అదే జరుగుద్దా? లేదు అంటే 15 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన రికార్డు దక్కించుకుంటారా? మధ్యలోనే ఆగిపోతుందా? ఏంటనే చర్చ అయితే మొదలవుతుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ చర్చ మొదలైన తర్వాత తెర వెనుక చాలా ఊహాగానాలు, చాలా రచ్చలే నడుస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య కూడా ఏదో ఉంది అనేది లేదు. నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య ఒక గ్యాప్ అయితే పెరిగింది. దాంతోనే ఎప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఎన్నాళ్ళు వెళ్ళలేని ప్రధాని కూడా మొన్న మధ్య వెళ్ళొచ్చారు అనేది. అసలు నిజంగా ఆర్ఎస్ఎస్ నియమావళిలో 75 ఏళ్ళు నిండిన వాళ్ళు పదవీ విరమణ చెయ్యాలి అనేది దానికే కట్టుబడి ఉందా? దాన్ని ఆర్ఎస్ఎస్ నిజంగా సీరియస్ గా తీసుకుంటుందా? మోడీ విషయంలో మోడీకి ఏమన్నా ఎగ్జంప్షన్ ఉందా? బేసిక్గా ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి తెలియని వాళ్ళు నోటుకొచ్చింది ఏదేదో మాట్లాడతారు, లేదా హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు మాట్లాడతారు. ఆ రెండు సంస్థలకి వాటి నిర్వహణ విధానం తెలిస్తే అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ ఏ సంస్థల్ని కూడా శాసించదు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంస్థలు పుడతాయి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంస్థలు నడుస్తాయి. అంతే తప్పించి తను పుట్టించి పెంచి పోషించి వాళ్ళ నెత్తిన రుద్దదు, మీరు ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలనేది. విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళ అధ్యక్షులు, వాళ్ళ వ్యవహారం అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎవరు సెలెక్ట్ అయ్యారో వచ్చి ఆర్ఎస్ఎస్కి ఓసారి నమస్కారం పెట్టిపోతారు. ఏబీవీపీ అంతే, భారతీయ జనతా పార్టీ అంతే. అంతేగాని మీ దాంట్లో ఇతన్ని అధ్యక్షుడిగా పెట్టుకో, ఇతన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టు, లేకపోతే ఇతనికి అని సిఫార్సు లేఖలు ఇచ్చే అలవాటు ఆర్ఎస్ఎస్కి ఎప్పుడూ లేదు. సిఫార్సులు చేసే అలవాటు ఆర్ఎస్ఎస్కి ఎప్పుడూ లేదు. వీళ్ళని పెట్టుకోండి, వీళ్ళని తీయండి అన్నటువంటి. నరేంద్ర మోడీని ఆర్ఎస్ఎస్ ఏమీ పంపించలేదు. ఆర్ఎస్ఎస్లో నరేంద్ర మోడీ పనిచేశాడు. పనిచేసినటువంటి వాళ్ళని పరివార సంస్థలకి బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏది వాళ్ళు అడిగితే. ఇప్పుడు బీజేపీ అడిగింది, మాకు ఒకళ్ళు కొంచెం ముఖ్యమైన వాళ్ళు కావాలని, రామ్ మాధవ్ని పంపించారు, పని అయిపోయింది, వెనక్కి వచ్చేసేమన్నారు, అయిపోయింది, సింపుల్ అక్కడ. అలాగే నరేంద్ర మోడీ రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడో ఇచ్చేసింది ఆర్ఎస్ఎస్. అతను ఇప్పుడు బీజేపీ ఆస్తి తప్పించి ఆర్ఎస్ఎస్ ఆస్తి కాదు. రెండో పాయింట్ ఏంటంటే, ఈ 75 ఏళ్ళు అన్నటువంటి పాయింట్ని ఆర్ఎస్ఎస్ తీసుకురాలేదు అసలు. అది తీసుకొచ్చుకున్నది భారతీయ జనతా పార్టీలో పెదవులకు సంబంధించి ఇచ్చేటటువంటి సందర్భంలో తెచ్చుకున్నటువంటిది. అయితే అదే నిజమైతే దత్తాత్రేయ నిన్నటిదాకా గవర్నర్గా ఎట్లున్నాడు? దత్తాత్రేయ మొన్న కూడా ఉన్నాడు కదా గవర్నర్గా, మొన్న ఈ మధ్యనే కదా తీసింది ఆయన్ని. 75 ఏళ్ళు దాటిన వాళ్ళు అనేక మంది ఉన్నారు గవర్నర్లకు పదవుల్లో, కేంద్ర మంత్రుల పదవుల్లో కూడా ఉన్నారు. బేసిక్గా అదేమీ లేదు. ప్రధానమంత్రి పదవికి వచ్చినప్పుడు అద్వానీని పక్కన పెట్టడం కోసం ఈ పని చేశారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. బట్ అద్వానీ అప్పటికే 85 ఏళ్ళు దాటిపోయింది ఆయనకి. నరేంద్ర మోడీ టేకప్ చేసే టైంకి 85 ఏళ్ళు దాటిపోయింది ఆయనకి. ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా 2 టర్మ్స్ చేశారు. 13 నెలల పాలనలోనూ చేశారు, 5 సంవత్సరాల పాలనలోనూ ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అద్వానీ. ఆ తర్వాతన ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థిగా 2009 ఎన్నికలకు వెళ్ళారు. ప్రజలు అంగీకరించలేదు ఆయన్ని. పైగా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ అంతకుముందు 147 ఉంటే అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థి అన్నప్పుడు 205 వచ్చినాయి కాంగ్రెస్కి. అప్పుడు ఆలోచించారు వాళ్ళు, బేసిక్గా గ్రౌండ్ లెవెల్ ఆలోచించిన తర్వాత కొత్త ఫేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పబ్లిక్ కొత్త ఫేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతకుముందు
ఏది అటల్ బిహారీ వాజ్పేయి అనే ఫేస్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేసినంత వరకు ఉంచారు. వాజ్పేయి తర్వాతన అద్వానీని తెర ముందుకు తెచ్చారు. ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. వాజ్పేయి కనుక ఓపిక ఉంటే కంటిన్యూ చేసి ఉండేవాళ్ళు. ఆయన అప్పటికే మానసికంగా స్థిరత్వం కోల్పోవడంతో పక్కన పెట్టారు. ఇక కొత్తగా అనుకున్నప్పుడు ఎక్కువగా పబ్లిక్లో ఫెమిలియారిటీ ఎవరికి ఉంటుందంటే మోడీ పేరు బాగా చర్చకు వచ్చింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వస్తుంది, అలాగే అమిత్ షా పేరు వస్తుంది, అలాగే అప్పుడు మోడీ పేరు తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు, బీజేపీ వాళ్ళందరూ కూడా. రాజ్నాథ్ సింగే అధ్యక్షుడు అప్పుడు, గుర్తుపెట్టుకోవాల్సినది. ఆ పేరుని అనౌన్స్ చేసిన వాడు రాజ్నాథ్ సింగ్. తను ప్రధానమంత్రి అభ్యర్థిని అని చెప్పుకోలే ఆయన, లేకపోతే అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పాల్సింది ఆయన కదా. వాళ్ళ పార్టీకి సంబంధించి క్రియాశీలకమైన నాయకులందరూ కూర్చున్నప్పుడు భవిష్యత్తు పార్టీ బాగుపడాలంటే ఇది బెటరు, మోడీ అయితే బెటరు అని డిసైడ్ అయ్యాక అప్పుడు అధికారిక అనౌన్స్మెంట్ ఆ తర్వాత జరిగింది. మీటింగ్ డెసిషన్ తీసుకుంది బీజేపీ, నాట్ ఆర్ఎస్ఎస్. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్నాథ్ సింగ్ వెళ్ళి ఆర్ఎస్ఎస్కి చెప్పు ఉండొచ్చునేమో, మా డెసిషన్ ఇదని. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి మీటింగులు జరుగుతాయి. ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల అగ్రనాయకుల మీటింగ్ జరుగుతాయి 3 నెలలకు ఒకసారి. 2 గంటలు కూర్చుని మాట్లాడుకుంటారు, వీళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం. ఇట్స్ ఎనఫ్. శాసించరు ఎవరినెవరు కూడా. అది జస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు అనుబంధ సంస్థలు, అంతే జరిగేది. అప్పుడు మోడీని అనుకున్నారు. మోడీని కాదు ప్రధానమంత్రి ఇంకొకళ్ళు కావాలి అనుకునేది బీజేపీలో రావాలి ఆలోచన, ఆర్ఎస్ఎస్లో కాదు రావాల్సింది. మోడీకి ఓపిక అయిపోయింది అని ఎప్పుడు అనుకుంటారు? మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టే నాటికి ఈ దేశంలో ఇండియా టుడే అనేది బీజేపీ వ్యతిరేక వ్యవస్థే కదా. రాజ్దీప్ సర్దేశాయ్ అంటేనే బీజేపీ అంటే మండిపడేటటువంటి బ్యాచ్. అలాంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్లో ఆ రోజుల్లో మోడీకి 30% ఆదరణ ఉండేది. అలాంటి స్టేజీలో వచ్చిన మోడీ ఇవాళ ఎంతలో ఉన్నాడు? 52% ఉన్నాడు స్టిల్ నౌ. అతనికి దగ్గరలో ఎవరున్నారు అసలు? రాహుల్ గాంధీ 25%. ఒకప్పుడు రాహుల్ గాంధీ 7%తో పోల్చుకుంటే 25కి వచ్చాడు. కానీ మోడీలో సగం. తర్వాత రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఎవరున్నారో తెలుసా? ఆయన పేరేంటి, అమిత్ షా 27%. యోగి ఆదిత్యనాథ్ 26%. అంటే టాప్ 4లో లెక్కేసుకుంటే నరేంద్ర మోడీ తర్వాతన అమిత్ షాని నమ్ముతున్నారు జనం, అమిత్ షా తర్వాత యోగిని నమ్ముతున్నారు జనం, ఆ తర్వాత రాహుల్ గాంధీని నమ్ముతున్నారు. అట్లాంటప్పుడు మోడీ తర్వాతన అమిత్ షాకి ఛాన్స్ ఉంటుంది, లేదా యోగి ఆదిత్యనాథ్కి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు? మోడీ నాకు ఓపిక లేదు నాయన, ఇక నన్ను వదిలేయండి అని అన్నప్పుడు, అతను ఆరోగ్యంగా లేకపోతే. ఇంకోటి, బీజేపీ అనుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఒక డామినేటెడ్ ఇండియా కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. రెస్పెక్టెడ్ ఇండియా కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు డామినేటెడ్ ఇండియా ఇంకా రాలేదు, కానీ రెస్పెక్టెడ్ ఇండియా వచ్చింది. ప్రపంచంలో ఏ దేశమైనా గౌరవించేటటువంటి స్థాయిలోకి వచ్చాం. అట్ ద సేమ్ టైం టాప్ 4th ఫైనాన్షియల్ సిచ్యుయేషన్కి వచ్చేసాం మనం. ఇంకా జర్మనీని దాటితే టాప్ 3లో ఉంటాం మనం. ఫస్ట్ అమెరికా ఉంది, 2 చైనా ఉంది, 3వది జర్మనీ, 4 మనం. జపాన్ని కూడా దాటి ముందున్నాం మనం. ఆ జర్మనీని దాటేసామంటే కనుక 3rd ప్లేస్కి వెళ్ళిపోతాం మనం. ఇంకో మనకిప్పుడు ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్లో దొరికినటువంటి ఆయిలు, లక్షద్వీప్లోది, అట్లాగే గోల్డ్ మైనింగు, రేర్ ఎర్త్ మినరల్స్ మధ్యప్రదేశ్ ఇట్లాంటి చోట్ల దొరికినాయి. ఇవి ఇంకా ఎంత ఏంటి అనేది కౌంట్ వేస్తున్నారు. అది లైన్లోకి వచ్చిందంటే టాప్ 2కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లా. $20 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అది ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు తప్పించి మరొక ఆలోచన లేదు వాళ్ళకి. ఇవన్నీ వీళ్ళ ఊహలు అంతకు మించి ఏం లేదనమాట. కానీ ప్రతిపక్షాలు కూడా దీని మీద ఆరోపణలు చేస్తున్నాయి సార్. ఒక రకంగా మహారాష్ట్రలో ఆయన చేసిన, సంజయ్ రావుత్ చేసిన, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వ్యవస్థల్ని, సంస్థల్ని ప్రోత్సహిస్తే
వ్యక్తి ఎదుగుదల విషయంలో కంట్రోల్లో పెడతాయి అనేది. బీజేపీ ఆ తరహా నిర్ణయం ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందా పోనీ మోడీ మీద? సంజయ్ రౌత్ అనేటటువంటి వాడు పెద్ద అజ్ఞాని. వాడు ఏం మాట్లాడతాడో అడిగే తెలియదు. వాడిని అసలు నాయకుడిగా లెక్కేసుకోవడమే శుద్ధదండగ ఒకటి. రెండవది వచ్చేటప్పటికి వ్యవస్థీకృత నిర్మాణమే ఉండాలి తప్పించి వ్యక్తి పూజ ఉండకూడదు అన్నది బీజేపీ సిద్ధాంతం. వ్యక్తి పూజ ఉండకూడదు అన్నది. ఇప్పుడు బీజేపీ వ్యక్తిని పూజించట్లేదు అక్కడ. ప్రజలలో ఆ మెంటాలిటీ ఉంది మనకి, ప్రజలలో ఉంది తప్పించి బీజేపీ నరేంద్ర మోడీ దేవుడు, నరేంద్ర మోడీ అద్భుతమైన వ్యక్తి, మీరందరూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పనిచేయండి అని చెప్తుందా? బీజేపీ ప్రభుత్వం అనే చెప్తుంది అది. మన ఆలోచన తీరులో నరేంద్ర మోడీనే బీజేపీ అనుకుంటున్నాం. మన ఎవరో మన రాధాకృష్ణ గారు రాసినట్టున్నారు, లేకపోతే ఎవరు మాట్లాడడం ఏదో జరిగింది. ఏది ఆయన పేరు రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడాడు, బీజేపీ కంటే కూడా నరేంద్ర మోడీకి ఆదరణ ఎక్కువ ఉందని. వాజ్పేయి అప్పుడు కూడా అదే అంటే అదే అన్నాడు అనమాట. వాజ్పేయి కూడా నిర్మోహమాటంగా చెప్పాడు అనమాట, ఇవన్నీ మీరు రాసుకోవడానికి బాగుంటుంది, బీజేపీ లేని నేనుండను, నేను లేని బీజేపీ లేదు. ఇప్పుడు ఏమైనా బీజేపీతో విభేదించి నరేంద్ర మోడీ ఏమైనా పార్టీ పెడితే ఈయన ఎక్కువ అది ఎక్కువ అని తేలుద్ది. పెట్టడు కదా. నరేంద్ర మోడీ లేకపోతే ఇప్పుడు ఎదువరకు అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే ఏముండవు అనుకున్నారు. మోడీ వచ్చాడు, మోడీ లేకపోతే యోగి ఉంటాడు, యోగి లేకపోతే గడ్కరీ ఉంటాడు, గడ్కరీ లేకపోతే అన్నామలై ఉంటాడు. ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచారండి మన తెలంగాణలో. దేన్ని చూసి గెలిచారు? బీజేపీని చూసి గెలిచారా, మోడీని చూసి గెలిచారా? భారతీయ జనతా పార్టీకి ఓటేశారు కదా, మోడీకి కాదు కదా వాళ్ళు ఓటేసేది. మోడీ అనేవాడు నాయకుడు భారతీయ జనతా పార్టీ. కొంత ప్రభావం ఉంటదేమో మోడీ ప్రభావం. అది ఎవడు ఎలా డిసైడ్ చేస్తారంటున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కువ, కాంగ్రెస్ ఎక్కువ. రాహుల్ గాంధీ వితౌట్ కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేస్తాడా? చేయడు కదా. ఇంకా దాంట్లో ఎలా లెక్క తీస్తాం బేసిక్గా? అంటే పార్టీకి సరైన నాయకత్వం అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. రాహుల్ గాంధీకి అలా లేదనే కదా ఇప్పుడు ఆయన్ని సొంత పక్షాలే వ్యతిరేకిస్తున్నాయి కదా. మమతా బెనర్జీ లాంటి వాళ్ళే ఆయన ప్రధాన అభ్యర్థిగా అంటే వ్యతిరేకిస్తున్నారు కదా. ఇక్కడ ఆ వ్యతిరేకత అయితే లేదు కదా. ఆ కూటమి ఏంటది? అతుకుల బొంత కూటమి. కాంగ్రెస్ నుంచి విడిపడ్డోళ్ళు, వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండేవాళ్ళు. నాయకుడిని బట్టినే ఉంటుంది అక్కడ. కానీ నాయకుడి చరిష్మా కోసం వ్యవస్థ ఉండవదు అక్కడ. నాయకుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడం సహజం ఎవరైనా సరే. చంద్రబాబు వేరు, తెలుగుదేశం వేరంటే ఎట్లాగా? బాబు లేని తెలుగుదేశం లేదంటే ఎట్లాగా? ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఉంది కదా. చంద్రబాబు చేతిలోనే ఉంది కదా పార్టీ, రేపు లోకేష్ చేతిలోనే ఉంటది. అది కామన్. పార్టీ అనేటటువంటిది ఒక ప్లాట్ఫామ్ నాయకుడికి. అలాగే మోడీకి అది ఒక ప్లాట్ఫామ్. మోడీ లేకపోయినా బీజేపీ అట్లాగే ఉంటుంది, ఎక్కడికి పోదు. మోడీ వెళ్ళిపోయింది కాబట్టి బీజేపీ మూసేస్తారా? అది కామన్గా ఆలోచించాలన్నమాట. అంటే ఇప్పుడు మోడీ మీద ఇక్కడ మోడీ అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి ఇటు ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ మీద వస్తున్న ఆరోపణలకు మోహన్ భగవత్ సైతం క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదేం లేదు. మోహన్ భగవత్ మొన్న మధ్యన ఆయన ఒక 2 గంటలు మాట్లాడారు. అందులోంచి ఒక ముక్క కట్ చేసి ఆయన ఎవరితోనో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 75 ఏళ్ల గురించి మాట్లాడుకొచ్చారు. ఓపిక లేకపోతే ఇట్లా ఉంటుంది అనేసి దాన్ని మోడీకి రుద్దారనమాట. మోడీని సంఘం శాసిస్తోంది అన్నటువంటిది. ఆ అభిప్రాయ భేదాలు లేకుండా అసలు అట్లాంటిది ఏం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయనైనా సరే ఆర్ఎస్ఎస్లో ఇప్పుడు మీకు ఎక్కడే ఎందుకండి, కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు, వాళ్లే కదా చివరి దాకా నాయకులు. గాంధీల కుటుంబంలో వాళ్లే కదా నాయకులు. వీళ్ళ దాంట్లో అధ్యక్షులు మారుతానే ఉంటారు. బీజేపీలో అధ్యక్షులు శాశ్వతం కాదు కదా. వెంకయ్యనాయుడు అధ్యక్షుడిగా చేశాడు, నడ్డా అధ్యక్షుడిగా చేశాడు, రాజ్నాథ్ అధ్యక్షుడిగా చేశాడు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఇది పబ్లిక్ కరిష్మా అంతే. పబ్లిక్ లో వాల్యూ ఉంటుంది, అంతకు మించి వేరే కాన్సెప్ట్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో మోహన్ జీ భగవత్కి ఆయనకు ఓపుకున్నంత వరకు ఆయన ఉంటాడు ఆ ప్లేస్లో. ఆయన వద్దు అనుకున్నప్పుడు వేరే వాళ్ళని పెడతారు. అక్కడేమీ లిమిట్లు పెట్టలేదు సంస్థలు. ఆ లెక్కనైతే కనుక అసలు సంస్థలు నడిచేయే కాదు బేసిక్గా. ఇవాళ ఉన్న యంగ్స్టర్ యాక్టివిటీలో చూస్తే ఎంత ఓపిక ఎక్కడ ఉంటుంది?
ఆయన మొన్న 3 సరే. రోజుల పాటు మీటింగ్ జరిపాడు మోహన్ భగవత్ గారు. ఉమ్, దాదాపుగా 12 అంశాల మీద మాట్లాడాడు ఆయన. ఉమ్, ప్రతి అంశం మీద సంఘ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ఉమ్, అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించి పర్యావరణం గురించి వాళ్ళ ఆలోచన ఏంటి, ఉమ్, అలాగే దేశంలో జనాభా గురించి వాళ్ళ ఆలోచన ఏంటి, ఏది 3 పిల్లలు ఆ పైన ఉండాలంటే ఎట్లాంటి ఆలోచన ఉండాలి, ఉమ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు ఆయన. వాళ్ళ విధానం ఏంటి అన్నటువంటి, మైనారిటీలతో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా అదంతా వదిలిపడేసి ఈ కేవలం ఈ ఒక మొక్క కట్ చేసి మాట్లాడుకుంటున్నారు ఎవరికాళ్ళు. అది సరే. ఒకటి, అద్వానీ గారిని ఓకే తప్పించారా, ఆయన స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నారా, లేదంటే వీళ్ళు వ్యూహాత్మకంగా తప్పించారా అనేది పాయింట్. రేపు 17వ తేదీన ఒకవేళ ఈయన స్వచ్ఛందంగా ఏమన్నా తప్పుకుంటే ఓకే అంటుందా బీజేపీ? ఆయన తప్పుకునే ఉద్దేశం లేదు. అలాగ ఉండేటట్టయితే ముందుగానే ప్రిపేర్ చేస్తారు. అద్వానీని పక్కన పెట్టి మోడీని పెట్టాలనుకున్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారిగా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా లోకల్ మౌత్ పబ్లిసిటీ అన్నిట్లలో మోడీ గురించి తెర మీదకి తెచ్చారు. ముందు బాగా ప్రచారం తెచ్చారు. ఆ తర్వాతను మోడీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించారు, అద్వానీని పక్కన పెట్టారు. అద్వానీని పక్కన పెట్టడం అంటే ఆయనే ఇంకేం మాట్లాడలేదు బేసిక్. అప్పటికి అయిపోయింది అంటే అక్కడ డిసైడ్ అయిపోయింది. అది సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. గబక్కన ఒకళ్ళని బీకేసి ఒకళ్ళని బెటర్ అట్లాగా సైకలాజికల్ ప్రిపరేషన్. ఇప్పుడేమి మోడీకి ఆల్టర్నేటివ్గా ఎవరిని పెట్టట్లేదు వాళ్ళు. కాబట్టి అసలు ఆలోచనే ఏమీ లేదు. మోడీ తనంతట తను లెక్కేసుకోవాలంతే. దీని ద్వారా ప్రతిపక్షాలు ఏమైనా ప్రయోజనం పొందాలనుకుంటున్నాయా? ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య ఏదో నడుస్తోంది, ఏదో విభేదాలు మొదలయ్యాయి అనే ప్రచారం ద్వారా రేపు జరగబోయే ఎలక్షన్లకు సంబంధించి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏం లేదు. బేసిక్గా ఏమైపోయిందంటే ప్రతిపక్షాలకి వీళ్ళు వ్యక్తి ఇమేజ్ ఆధారిత నాయకులు వీళ్ళందరూ కూడా. లైక్ గాంధీల కుటుంబం, రాహుల్ గాంధీ అది కాకుండా ఇంకే ఉంది ఆయన క్వాలిటీ, ప్రియాంకకే ఉంది అది కాకుండా క్వాలిటీ. వీళ్ళు ఏమన్నా పబ్లిక్లో నుంచి ఏమైనా తీసుకొచ్చారు? ఏదో మొన్న వచ్చి చెప్తున్నాడు, పోస్టర్లు అతికిచ్చాడట ఎప్పుడు చిన్నప్పుడు. వాళ్ళ నాయనమ్మ ఏమైనా ఫోటో కోసం తీసిందేమో. వీళ్ళు ఏమైనా మైదా కొనుక్కొచ్చుకుని ఏదో 4 షాపుల్లో పనిచేసి తెచ్చినట్టు సినిమాలు చెప్తున్నాడు ఆయన. అట్లాగే ఇప్పుడు మిగతా నాయకులు అందరూ చూసుకున్నా వాళ్ళ కుటుంబ పార్టీలో కుటుంబ వ్యవస్థలతోనూ నడిచినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ వ్యవహార శైలికి నరేంద్ర మోడీ వ్యవహార శైలికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. నరేంద్ర మోడీ వ్యవహార శైలి వ్యవస్థ ఆధారంగా ఎదిగినోడు, సంస్థలో వ్యవస్థ ఆధారంగా ఎదిగినోడు. ఇవాళ నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు విభేదిస్తున్నారయ్యా వాళ్ళందరికీ అంటే వీళ్ళ అందరి చరిష్మా పడిపోయింది అతని ముందు. అంటే కంపారిజన్ మీరు వెరీ సింపుల్. జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కూడా వాజ్పేయి ఉన్నాడుగా. వాజ్పేయి ఆనలేదే నెహ్రూ ముందుకు చూస్తే. ఇందిరాగాంధీ కూడా ఉందిగా, కానీ ఇందిరాగాంధీ ముందు కూడా వాజ్పేయి ఆనలా జనానికి. వాజ్పేయి వచ్చాక వాజ్పేయి ముందు సోనియా గాంధీ ఆనలా, వాజ్పేయి ముందు చంద్రబాబు ఆనలా, వాజ్పేయి ముందు ఇంకొకళ్ళు ఆనలా, చంద్రశేఖర్లు, గుజరాళ్ళు, దేవగౌడాలు వీళ్ళెవరు ఆనలా. కాబట్టి వాజ్పేయి బేస్ నడిచింది అక్కడ. వాజ్పేయి తర్వాత భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ చరిష్మా ముందు సోనియా అనట్ల, రాహుల్ అనట్ల, ప్రియాంక అనట్లేదు, ములాయం అనట్లేదు, శరద్ పవార్ అనట్లేదు, మమతా బెనర్జీ అనట్లేదు. కాబట్టి వాళ్ళకు ఒక మంట ఉంటుంది, దిగాలని కోరుకుంటారు. కానీ ఈ చాయిస్ వచ్చాక ఎందుకు వదులుతుంది? అప్పర్ హ్యాండ్ వచ్చాక బీజేపీ అప్పర్ హ్యాండ్ దించుకుంటుందా బేసిక్గా? అది కామన్ థింగ్ అనమాట అక్కడ. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఎలాంటి విభేదాలు కానీ గ్యాప్లు కానీ లేవు అనేది అందరికీ తెలిసిన అంశం. కాకపోతే ప్రతిపక్షాలు దీని మీద రాజకీయం చేయాలనుకుంటున్నాయా, ఎంతవరకు సక్సెస్ అవుతాయి? రేపు 17వ తేదీన ఎలాంటి రిటైర్మెంట్లు అయ్యే ఉండవు, కానీ ఒక ప్రచారం అయితే 4 రోజులుగా నడుస్తుంది, గత కొద్ది రోజులుగా. దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఇది. చూద్దాం.